సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ధ్వజమెత్తిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదట దేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఒకే రోజు గడప గడపకి పెన్షన్లు పంపిణీ చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఒక చారిత్రాత్మకమైనది. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సర్వేపల్లి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు శరం లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. కోట్ల రూపాయల అవినీతి దోపిడీ చేసి అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించి 5 సంవత్సరాల పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయకపోగా మీడియా ముందుకు వచ్చి జగన్ మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి వాలంటీర్ల పెన్షన్స్ పంపిణీ చేయడం చరిత్ర అని అబద్ధాలు చెప్పుకోవడం మీకే చెల్లింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావాలంటే పరదాలు కట్టుకుని పోలీసు బందోబస్తు రావాల్సింది తప్ప స్వచ్ఛందంగా వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ₹1 సహాయం చేసి 100 రూపాయలు ఆర్భాటాలు అడ్వర్టైజ్మెంట్లు చేసుకున్న ఘనత వైసీపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా మాట నిలబెట్టుకుని ఒకేసారి ఎన్నికలకు ముందు 3000 పెన్షన్స్ 4000 చేస్తామని చెప్పి కూటమి గెలవగానే జూలై 1వ తారీఖు ఒకే రోజు వాలంటీర్లు లేకుండానే పంపిణీ చేసిన చరిత్ర ఎన్డీఏ కూటమి కాబట్టి వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి. రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు చూస్తే ఇప్పటికైనా మీకు అర్థమవ్వాలి. 2,50,000 మందిని అన్యాయంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా డిగ్రీలు చేసి బీటెక్ చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరినీ కూడా 5,000 రూపాయల జీతానికి ముడిపెట్టి వాళ్ల జీవితాల్ని సర్వనాశనం చేశారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, రహీం, అశోక్, అక్బర్, మస్తాన్, సుమన్, కిరణ్, కిషోర్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కని వెనై ఎరగని రీతిలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కుటుంబానికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం ఇప్పటి వరకు ఎక్కడా కూడా చూడాల. అటువంటిది ఎన్డీఏ కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇటీవల చూసాం. అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే 3,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారో అదేవిధంగా మొదటి నెలలోనే మొదటి విడతనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో పాటు 3 నెలలకు సంబంధించి 1,000 లెక్కన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. కాబట్టి మొత్తం 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ప్రతి ఒక్క జన సైనికుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే విషయానికి వస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి లేస్తే ఆయన మీడియా ముందుకు వచ్చి నున్నంగా గుండుగా పొగడ్ర కొట్టుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసి సిగ్గు శరం లేకుండా వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఏందంటే మేము వాలంటీర్లను పెట్టుకొని ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. మీరు వాస్తవంగా కడుపుకు అన్నం తినుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, మీరందరూ కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. 2,50,000 మందిని డిగ్రీలు చేసి బీటెక్లు చేసి అన్యాయంగా 5 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి వాలంటరీ ముద్రతో వేసి 5,000 జీతాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే మనం చూసాం. అదే కంపెనీలు వచ్చింటే 20,000 నుంచి 30,000 వరకు జీతాలు తీసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళకి పెళ్లిళ్ళయి ఆర్థికంగా బలపడి ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఎటుపోవాలా, ఏం చేయాలా చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి. మీరు ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం, మీరు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం, మీరు రైతులకు చేసినటువంటి అన్యాయం, యువతకు చేసినటువంటి ద్రోహం చిన్న భిన్నమైపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం. 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఈ రాష్ట్రం 40 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పాటు రాబందుల బారి నుంచి కాపాడుకోవడం కోసం ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ 3 పార్టీలు కూడా ఏకమై మీలాంటి అవినీతి పనులు తరిమి కొట్టి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, అందరూ కూడా మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం ఇలాంటివి తగదు. ప్రతిపక్షంలో ఆయన కూడా
మంత్రిగా 3 సార్లు చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు. మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసో లేదో. పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని నేను తాగలేదనుకుంటుంది. కానీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు 16,288 ఓట్లు వేసి ఓట్ల మెజార్టీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మిమ్మల్ని గతంలో ఒకసారి 5,000, ఒకసారి 13,000 చిల్లర ఓట్లతో మాత్రమే గెలిపించారు. మీకు ఇప్పటికి కూడా సిగ్గు రాకుండా ఇప్పుడు కూడా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ శాఖని ఎంత దిగజార్చే విధంగా చేశారో, మీ యొక్క పరిపాలనలో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, 3,000 మంది కౌలు రైతులు చనిపోతే ఏ విధంగా ఆదుకోలేకపోయారో అన్నీ కూడా కళ్ళక్క కట్టినట్లుగా ప్రజలందరూ చూశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరం లేదని చెప్పి మిమ్మల్ని డిపాజిట్లు కూడా లేకుండా ఓడించారు. ఇంకా జీవితంలో మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా కళ్ళక్క కట్టినట్లు చూపించారు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు కోట్ల రూపాయలు అవినీతి చేసి పొగడ్ర కొట్టుకొని గుండుగా దూకొని కరోనా ప్యాలెస్ కట్టుకొని ఈరోజు వచ్చి నీతులు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లినట్టుగా ఉంది ఈరోజు. కాబట్టి ఇకనైనా సిగ్గు తెలుసుకొని ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి 2 సార్లు నేను గెలిస్తే నేను ఏం చేశానని చెప్పి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. అదేవిధంగా విషయానికి వస్తే ఏదైనా సరే ప్రభుత్వ భూములని, ప్రభుత్వ స్థలాలని కాపాడవలసింది రెవెన్యూ. మరి రెవెన్యూలో వీళ్ళ చేతి వాటాన్ని వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని కాలువల పైన ఉన్నటువంటి భూములని, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి స్థలాలని అడ్డగిచ్చి రూములు కట్టుకొని బాడుగులకు ఇచ్చుకుంటూ మీరు ఏమి సమాజానికి న్యాయం చేస్తున్నారు? మీరు రెవెన్యూ శాఖలో ఉన్నందువల్ల ఎంతో నిజంగా ఇంత నీచంగా దిగజారుతున్నారా? వైసీపీ వాళ్ళని అండదండలతో మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా త్వరలోనే బయటకు తీసి మీ పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా జనసేన పార్టీ ఒప్పుకోదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం కోసం, యువత కోసం, రైతుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజా సమస్యలు ఎక్కడున్నా సరే వాళ్ళ వైపు మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఏదైతే రెవెన్యూ అధికారి గతంలో కృష్ణపట్నంలో ఉన్నాడో, మరి ఇప్పుడు ముతుకూరు మండలానికి వచ్చాడు. ఆయన చేతి వాటాన్ని వైసీపీ వాళ్ళ అండదండలతో చేసినటువంటి విధానాన్ని, ఆయన ఏదైతే అక్రమంగా కట్టడాలు నిర్మాణం చేయడం కావచ్చు, అందులో ఆయన రెంట్లకు ఇచ్చుకొని పాపం భోగాలు అనుభవిస్తున్నాడు. మరి ఆ భోగాలన్నింటినీ కూడా త్వరలోనే తీర్చేస్తామని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై బీజేపీ.